20/12/2023 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ ఖాన్లో పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ జరిగినది. ఈ పోస్టర్ ఆవిష్కరణ మార్చి 9, 10 తారీఖులలో జరగబోయే 50 వసంతాల మహోత్సవాన్ని ఏపీసీఎల్సీ జరుపుకుంటున్నది. అందువలన ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగినది. మార్చిలో జరగబోయే ఏపీసీఎల్సీ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా మాడబూరి శ్రీధర్ గారు ఉన్నారు. కార్యదర్శులుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. సమాజంలో చిన్న పెద్ద పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల కార్మికుల హక్కుల విషయంలో మరియు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో పౌర హక్కుల సంఘం అటువంటి వివక్షకు గురైనటువంటి హక్కుల ఉల్లంఘనకు గురైనటువంటి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుంది, గొంతెత్తుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. మిత్రులారా, అయితే గత 50 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం పనిచేస్తున్న క్రమంలో ఎన్నో ఇబ్బందులకు గురైన విషయాలు కూడా మీకు తెలుసు. పౌర హక్కుల సంఘానికి ప్రాణాలు అర్పించి నిలబెట్టిన పౌర హక్కుల సంఘం అమరులు మరియు అట్లాగే అహర్నిశలు కృషి చేసి పౌర హక్కుల సంఘానికి నిలబెట్టినటువంటి పెద్దలు మరియు అమరులైనటువంటి కన్నవీరన్ గారు కావచ్చు, బాలగోపాల్ గారు కావచ్చు, పురుషోత్తం గారు కావచ్చు, మరియు అట్లాగే చాలా సందర్భంలో పౌర హక్కుల సంఘానికి వచ్చినటువంటి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో, ఏవైతే విషయాలు ఉన్నాయో, పౌర హక్కుల సంఘం సుదీర్ఘ చర్చలు నిర్వహించి అటువంటి యొక్క విషయాలను కూడా పరిష్కరించుకుంటూ ఇంకా మెరుగైనటువంటి పనితనంతో ప్రజల పక్షాన నిలబడుతూ రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. అలాగే ఈ యొక్క 9, 10 మార్చిన జరగబోయే మహాసభలకు మీరందరూ కూడాను పత్రికాముఖంగా ప్రచారం కల్పించి మా హక్కుల సంఘం ఈ యొక్క సభలను విజయవంతం చేయడంలో మీ కృషి కూడా మీరు నిర్వహిస్తారనేసి మీకు మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియదు. 50 ఏళ్ళలో పౌర హక్కుల సంఘము ఏం చేసింది, ఎలాంటి నిర్బంధాన్ని ఎదుర్కొంది, ఎంత త్యాగాన్ని చేసింది అనేది ఒకటి. రాబోయే కాలంలో పౌర హక్కుల అవసరం ప్రజలకు ఎంత ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితి మారుతున్న సందర్భం ఏదైతుందో ఈ దేశంలో ఒక ఫ్యాసిస్టు వాతావరణము, ఫ్యాసిస్టు పాలన వస్తున్నది. నిన్న 140-150 మంది ఎంపీలను ఒక్క నిర్ణయంతో రాజ్యసభలో, లోక్సభలో వాళ్ళందరినీ బయటికి పంపించేశాం. ఇక పౌర హక్కులు మనం మాట్లాడుతున్నాం, ఈ పేద ప్రజలు వాళ్ళ మీద ఉన్న నిర్బంధం గురించి పౌర హక్కుల సంఘాలు ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ గురించి మాట్లాడు. కానీ ఈ దేశంలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వాళ్ళని కూడా మాట్లాడడానికి వీల్లేదని, దేని కొరకైతే వాళ్ళు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరినీ బయటకు పంపించి ఏం చేశారు, 6 చట్టాన్ని పాస్ చేసి పారేశారు. 6 చట్టాన్ని పాస్ చేశారు నిన్న, అపోజిషన్ లేకుండా. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పాలన ఏదైతుందో అది సంపూర్ణంగా రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకి, చట్టబద్ధ పాలనకి, పార్లమెంట్కు ఉండేటువంటి ప్రాధాన్యతకి వ్యతిరేకంగా ఒక పాలన జరుగుతున్నది. ఈ పాలన ఇంకా కొనసాగితే 2024 తర్వాత ఈ దేశంలో పౌర హక్కులు, మానవ హక్కుల భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ పౌర హక్కుల సంఘం ముందు ఉంది. 50 ఏళ్ల క్రితము పౌర హక్కుల సంఘం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి చరిత్ర 67-68 నుంచి దేశంలో అసంతృప్తి భిన్న రకాలుగా వ్యక్తీకరణ జరగడం, దాంట్లో వచ్చిన ప్రాంతీయ ఉద్యమాలు, ఉప ప్రాంతీయ ఉద్యమాలు, తర్వాత వాళ్ళకు ఐడెంటిటీ ఉద్యమాలు, తర్వాత అటానమీ, సెసెషనిస్ట్ ఉద్యమాలు కూడా ఆ సందర్భంగా నక్సలైట్ ఉద్యమం కూడా ఆ సందర్భంలోనే వచ్చింది.
నక్సలైట్ ఉద్యమంలో మీద జరిగినటువంటి ఏదైతే దాడులు కానీ వాళ్ళ మీద జరిగిన నిర్బంధము, చివరికి ఎన్కౌంటర్ అనేది ఏదైతే భారత రాజ్య వ్యవస్థ ఒక కొత్త చట్టానికి సంబంధం చేస్తున్నప్పుడు పౌర హక్కుల సంఘం నిరంతరంగా చెప్పినటువంటి నక్సలైట్ల యొక్క పౌర హక్కులు వాళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు పట్టుకున్న ఆయుధము మీరు ఒకవేళ నిషేధం అన్న రాజకీయాల నిషేధం కాదు, వాళ్ళు ప్రజల తరఫున పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. చట్టం ప్రకారమే ఆ ఉద్యమంతో డీల్ చేయాలి, కానీ మీరు చట్టాతీతం చేయడానికి ఏ మనిషి ప్రాణాన్ని కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు. ఇది చెప్తూనే మేము సమాజంలో నిరంతరంగా అక్కడ ప్రారంభమైంది. సరే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, పోలీసులు తుపాకులు, గన్ వర్సెస్ గన్ అని ఒక చర్చ ప్రారంభమైంది. మేము అప్పుడు చెప్తుందంటే అక్కడ అది ఆగదు. ఒక్కసారి సమాజము సూత్రరీత్యా ఒక మనిషిని రాజ్యం చంపొచ్చు అని మీరు అంగీకరిస్తే అది మీ దాకా వస్తుంది అనేది పౌర హక్కుల సంఘం గత 50 ఏళ్ళుగా సమాజానికి నిరంతరంగా చెప్తుంది. కాబట్టి అక్కడ ఉండే హక్కుల గురించి మనం మాట్లాడితే మన హక్కులు దాకా రాదు, మన హక్కులు ఉల్లంఘించే దాకా రాదు. వాళ్ళకు కూడా చట్టం ప్రకారము కోర్టులలో పోరాటము, స్ట్రీట్స్లో పోరాటము పౌర హక్కుల సంఘం చేసింది. దాంట్లో భాగంగానే 6 మందిని బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పౌర హక్కుల సంఘం 6 మంది నాయకులని కోరుకోవడం జరగలేదు. ఎక్కడ కూడా నాకు తెలుసు 6 మంది నాయకులని రాజ్యము తప్పడం అంటే పౌర హక్కుల సంఘము ఎంత పెద్ద ఎత్తున త్యాగం చేసి ఈ హక్కును కాపాడుకున్నదో, హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిందో అది ఈ 50 ఏళ్ల సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఈ వచ్చే కాలంలో పౌర హక్కుల ఉల్లంఘన జరిగితే మనం ఏం చేయాలి, పోరాటాల రూపాలు ఎలా ఉండాలి, ప్రజల యొక్క చైతన్య స్థాయి ఎలా పెంచాలి, ప్రజలే తమ హక్కుల కొరకు పోరాడే స్థితికి వాళ్ళు ఎలా వస్తారు, రేపు ఫ్యాసిజం అంటూ వస్తే దాని పోరాట పద్ధతులు ఏముంటాయి అనేటువంటి ఏదైతుందో ఇవాళ సందర్భం అది. ఈ మధ్య వచ్చిన చట్టాలన్నీ శ్రీధర్ కొన్నింటిని చెప్పారు. పోస్టల్ బిల్ ఒకటి తీసుకొచ్చారు, ఎవరు తెలకుండా పాస్ చేసి పాలిస్తారు. అంటే ఏ పోస్టల్ అధికారైనా మనం రాసే కరెస్పాండెన్స్ ఏదైతుందో దాన్ని వాళ్ళు విప్పి చదివి దాన్ని చదివిన తర్వాత అది పంపాలా వద్దా, దాని మీద యాక్షన్ తీసుకోవచ్చా లేదా అనేది అట్టే అయిపోయారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి బిల్లే తీసుకొచ్చాడు. పెద్ద పోరాటం జరిగింది దేశంలో. నేనే ఎన్నో సభల్లో మాట్లాడాను. ప్రైవేట్ కరెస్పాండెన్స్ బిట్వీన్ అన్ ఇండివిజువల్ సిటిజన్ కరెస్పాండెన్స్ అది రైట్, అది అలా చేయడానికి వీల్లేదు అని అప్పుడు ఒక ఆర్టికల్ కూడా రాశాను ఉదయంలో. నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు కమలా నెహ్రూ గారు ఆమె టీబీ పేషెంట్, ఆమెకు ఆయన ఉత్తరాలు రాస్తే వాడు సెన్సార్ చేయడం మొదలుపెట్టాడు. ఉత్తరం సమయంలో చేయడం లేదు. నెహ్రూ గారు గాంధీకి ఉత్తరాలు రాస్తే బాపు పోవడం లేదు, కమల ఆరోగ్యం గురించి నాకు ఆందోళనగా ఉందంటే ఇక గాంధీకి ఉండే రాజకీయ చాతుర్యం వలన నువ్వు ఈసారి ఏంటి అంటే కమలకు ఉత్తరం రాస్తూ ఆ పోస్టల్ సెన్సార్ చేసేవాడు కూడా ఉత్తరం పెట్టాడు. పెట్టి ఆమె ఆరోగ్యం బాగలేదు, నేను జైల్లో ఉన్నాను, ఆందోళనగా ఉంటుంది, కమలకు రాసే ఉత్తరాన్ని దయచేసి మీరు సెన్సార్ చేయకుండా పంపండి అని రాయమని గాంధీ గారు చెప్పారని నెహ్రూ గారు ఒక చోట రాసుకున్నారు. అది కూడా నేను ఆ రాష్ట్రంలో చెప్పి మీ తాతగారు ఉత్తరాలు సెన్సార్ చేశారు, మీరు కనీసం దాని జ్ఞాపకమైనా మీకు కనీసం ఆ జ్ఞాపకం ఉండాలి, ఈ బిల్లు మీరు ఎందుకు తీసుకొస్తున్నట్లని మనం పోరాటం చేసి ఆ బిల్లు వెనక్కి పోయి ఇవాళ ఎవరికి చెప్పకుండా ఆ బిల్లు వచ్చేసి అంటే పరిస్థితి 30-50 ఎట్లా మారిపోయింది. ఆ బిల్లు పాస్ చేసేసారు. వాళ్ళు అంటే ఏ బిల్ అంటే అది పాస్ చేసేసుకుంటున్నారు. ఆ సివిల్ రైట్స్, క్రిమినల్ లా అన్ని మార్చేసుకున్నారు, తమ ఇష్టం వచ్చి రాసుకున్నారు. పేరు మార్చడం కాదు, చట్టం యొక్క వాడు కనీసం కొలోనియలిజంలో వాడు కొన్ని ప్రమాణాలను పాటించారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే అది కూడా లేదు. ప్రధానమంత్రి దేనికి జవాబు చెప్పాడు. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ దాన్ని చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఒక నిర్బంధం, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మన కళ్ళ ముందర మనకు కనిపిస్తున్నది. ప్రధానమంత్రి మాట్లాడదు, ప్రభుత్వం మాట్లాడదు.
అక్కడ నిరంతరంగా హింస జరుగుతున్నది, మనుషులు చనిపోతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. ఫ్యాసిజం దాని యొక్క నిజమైన స్వరూపంలో అది పూర్తిగా వస్తే ఇవాళ జరగబోయేటువంటి ప్రమాదం ఏదైతుందో 50 ఏళ్ల సందర్భంలో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. పౌరత్వ సంఘం దాని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారం చేసే బాధ్యత మా మీద సంఘం 50 ఏళ్ల త్యాగాలు చేసిన వాళ్ళు, మా కార్యకర్తలు ఇంత నిర్బంధం, గ్రామాల్లో గ్రాస్ రూట్లో పనిచేసే వాళ్ళకి ఎంత నిర్బంధమో, ఎంత భయంలో ఉన్నా కూడా వాళ్ళు అక్కడ పనిచేసే ఈ సంఘాన్ని నిలబెట్టారు. ఆ కార్యకర్తలు చేసినటువంటి త్యాగాలని, వాళ్ళు ఎదుర్కొన్న నిర్బంధాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ